ఈరోజే కార్తీక పౌర్ణమి బుధవారము ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున మీరు రాత్రి 10 గంటల లోపు ఒక్క రూపాయి బిళ్ళను ఇక్కడ పెడితే చాలు. తెల్లవారేసరికి ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. అంత అద్భుతంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది మీ యొక్క జాతకాన్నే మారుస్తుంది. మీ జీవితంలో మీరు ఎప్పుడూ కూడా ఊహించనంత ధనాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే రూపాయి అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే. మానవుడి యొక్క తొలి సంపాదన అనేది రూపాయితో మొదలవుతుంది. ఎంత పెద్ద కోటేశ్వరుడైనా సరే వారి యొక్క మొదటి సంపాదన ఏంటంటే రూపాయి బిళ్ళతోటి మొదలవుతుంది. కాబట్టి రూపాయి విలువ ఏంటనేది మానవులు అంటే సామాన్య మానవుల కన్నా కూడా కోటేశ్వరులకు ఇంకా బాగా తెలుసు. ఎంత కష్టపడితేనో ఒక రూపాయి అనేది వస్తుంది. మనం చేసేటటువంటి ప్రతి కష్టం కూడా ఆ రూపాయి కోసమే. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా రూపాయి అనేది లేకుండా లేచిన కానించి మనకి జరుగుబాటు అనేది ఉండదు. కాబట్టి అలాంటి రూపాయి బిళ్ళతో అంటే డబ్బుకు సంబంధించి డబ్బుతో చేసే ఈ పరిహారం ఏంటంటే మన జీవితంలోకి విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. అయస్కాంతం కన్నా కూడా ఎక్కువ శక్తివంతంగా ఈ రూపాయి ఏంటంటే చాలా వరకు కూడా మీ జీవితంలోకి ఊహించని ఐశ్వర్యాన్ని, ఆస్తులను, కోట్ల సంపాదన తెచ్చిపెడుతుంది. తెల్లవారేసరికి ఊహించనంత అదృష్టాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఒక రూపాయి బిళ్ళను తీసుకొని ఈ పరిహారం అనేది చేసేసుకోండి. చాలా సులువుగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైన మాసమో అందరికీ తెలిసినటువంటి విషయమే. కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతి రోజును కూడా ఒక పర్వదినంగా జరుపుకుంటూ ఉంటారు. కార్తీక సోమవారాలు ఇలా కార్తీక పౌర్ణమి కూడా ఒక పండుగగా జరుపుకుంటూ ఉంటారు. దీన్ని దేవదీపావళి అని కూడా అంటూ ఉంటారు. అంటే ఆకాశంలో దేవతలందరూ కూడా ఒక పండుగలాగా జరుపుకునేటటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి అంటే శివకేశవులతో పాటుగా లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజు చేసేటటువంటి పూజలు అవ్వచ్చు, పరిహారాలు అవ్వచ్చు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి చెందుతాయి. కాబట్టి శివపార్వతుల యొక్క అనుగ్రహంతో పాటుగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కుబేరుల్లాగా మారిపోతారు. చాలామంది కూడా ఎంతో పేదరికంతో అల్లాడిపోతూ ఉంటారు. ఎంత సంపాదించినా సరే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక అప్పులు చేసుకోవటము, అప్పుల పాలైపోవటము, లేకపోతే అవమానాలు పడటము, నలుగురిలో చులకనగా చూడబడటము, నలుగురిలో ఇప్పుడు ఏదన్నా ఒక ఫంక్షన్కి కానివ్వండి, ఎక్కడికన్నా వెళ్తే 10 మంది నలుగురు ఏంటంటే చక్కగా ఒంటి నిండా బంగారం వేసుకొని మంచి మంచి పట్టు చీరలు కట్టుకొని కారుల్లో, బండ్ల మీద అట్లా తిరుగుతూ ఉంటారు. కానీ కొంతమందిని చూసినట్లయితే కనీసము కట్టుకోవటానికి కూడా మంచి బట్టలు లేక, ఒక్క బంగారు చైన్ కూడా లేక ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నలుగురిలోకి వెళ్ళాలంటే ఎక్కడ అవమానంగా కనిపిస్తామేమో, ఎక్కడ చులకనగా కనిపిస్తామేమో అని చెప్పేసేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అలా వాళ్ళేంటంటే తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు పెద్దగా కష్టపడింది కూడా ఏమీ ఉండదు. అయినప్పటికీ కూడా వాళ్ళకు కలుసుబాటు అనేది అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి నమ్ముకోవాల్సింది ఒక రెక్కలనే కాదు, రెక్కల కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కూడా మీ యొక్క జీవితంలో ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి పరిహారాలు మనకు పూజలు ఎంత పవిత్రంగా ఉపయోగపడతాయో ఈ పరిహారాలు కూడా పూజలు అంత పవిత్రంగా ఉపయోగపడతాయి. కాబట్టి సింపుల్గా ఒక రూపాయి బిళ్ళను తీసేసుకోండి. ఈ రూపాయి బిళ్ళను ఏంటంటే కాస్తంత పసుపు నీటితో కానీ పాలతో కానీ శుద్ధి చేసుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఎన్నో చేతులు మారి ఉంటాయి కాబట్టి దోషాలు అనేవి తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది మీరు రాత్రికి చేసుకోవాలి ఈ పరిహారం. ఈ పరిహారం ఏంటంటే మనకు సాయంత్రం పూట అంటే ఇప్పుడు ఈరోజు ఏంటంటే శివుడికి అభిషేకాలు చేసుకోవటం, ఉపవాసాలు ఉండటం, 365 ఒత్తులు వెలిగించుకోవటము, ఇట్లా చక్కగా ఏంటంటే ఇంట్లో పూజలు చేసుకోవటము, ప్రసాదాలు చేసుకోవటము, జాగారాలు చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. పౌర్ణమికి చంద్రుడి వెలుగులో చంద్రుడికి పూజ చేసుకోవటం అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అలాగా ఈ రోజున ఏంటంటే మీరు సాయంత్రం పూట చంద్రుడు వచ్చిన తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి. ఒక రూపాయి బిళ్ళను తీసుకొని చక్కగా శుద్ధి చేసేసి మీరు ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే చంద్రుడి ఎదురుగా వెళ్ళి నుంచోవాలి. ఫస్ట్ చేతిలో ఆ రూపాయి బిళ్ళను పట్టుకొని, ఆడవారైతే ఎడమ చేత్తో పట్టుకోండి, మగవారైతే మీ యొక్క కుడి చేత్తో పట్టుకొని మీ యొక్క డాబా మీదకి కానీ లేకపోతే ఆరు బయట కానీ చంద్రుడి ఎదురుగా నుంచోండి. చంద్రుడు ఈరోజు చాలా ప్రకాశవంతంగా, చాలా అందంగా ఒక
బంతిలాగా ఉంటాడనమాట. కాబట్టి అలాంటి చంద్రుడి దగ్గరకు వెళ్ళి రూపాయి పట్టుకొని నుంచొని ముఖ్యంగా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో అది చెప్పుకోండి. అంటే మేము డబ్బు పరంగా బాగా సంపాదించుకోవాలి. మేము తక్కువ సమయంలో ఎక్కువగా కోట్లు సంపాదించుకోవాలి. మాకు అలాంటి కలుసుబాటునివ్వయ్యా అని చెప్పేసి, లేదా అప్పులుంటే అప్పులు తీర్చుకోవాలి, లేదా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదా మేము ఒక భూమి కొనుక్కోవాలనుకుంటున్నాము, మేము మంచిగా సంపాదించుకోవాలనుకుంటున్నాము, మాకు కలుసుబాటును ప్రసాదించు, మా యొక్క కష్టంతో పాటుగా కలుసుబాటును కూడా మాకు ప్రసాదించమని చెప్పి చంద్రుడి ఎదురుగా నుంచొని చక్కగా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకొని ఆ రూపాయి బిళ్ళను మీరేం చేస్తారంటే అక్కడే ఆరు బయట చంద్రుడి కిరణాలు తాకే ప్రదేశంలో ఆ రూపాయి బిళ్ళను ఉంచేసేసేయండి. అలా ఆరు బయట ఉంచేసేసేయండి. అంటే గోడ మీద అవ్వచ్చు, లేదా డాబా మీద అవ్వచ్చు, లేకపోతే ఎక్కడన్నా అరుగుల మీద ఇలా ఉంటాయి కదా, అలాగైనా సరే ఆ రూపాయి బిళ్ళను ఉంచేసేసేయండి. అది రూపాయి బిళ్ళే కాబట్టి ఎవరన్నా తీసుకెళ్తారన్న భయం అయితే మనకేం అవసరం లేదు. అలా ఉంచేసేసేయండి. అలా ఉంచటం వల్ల చంద్రకిరణాలకి ఈరోజు ఏంటంటే శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకు ఒక రేడియేషన్‌కి ఎంత శక్తి అయితే ఉంటుందో అంత శక్తి అనేది ఉంటుంది. ఇదంతా కూడా ఈ చంద్రకిరణాలు ఈ రోజున మనకి బాగా కలుసుబాటును తీసుకురావటానికి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. అలాగా ఆ రూపాయి బిళ్ళకి మొత్తానికి కూడా ఈ చంద్రకిరణాలు రాత్రంతా ఉంచటం వలన ఆ చంద్రుడి యొక్క కిరణాలనేవి ఆ రూపాయి బిళ్ళను తాకి దానికి శక్తి అనేది వస్తుందన్నమాట. దానికి ఉన్నటువంటి శక్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి అది చాలా బలంగా మారుతుంది ఆ రూపాయి బిళ్ళని. ఇక తెల్లవారి లేచిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ రూపాయి బిళ్ళని కడగకూడదు, గుర్తుపెట్టుకోండి. తెల్లవారు లేచిన తర్వాత మనకి చంద్రుడి కిరణాలతో నిండిపోయినటువంటి ఆ రూపాయి బిళ్ళని తీసుకొని వెళ్ళి మీరేం చేస్తారంటే మీ యొక్క బీరువాలో పెట్టుకోవాలి, లేదా మీ యొక్క పర్సులో పెట్టుకోవాలి, లేదా మీ యొక్క జేబులో పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవటం వలన ఖాళీగా రూపాయితో రూపాయి బిళ్ళ లేదు. ఎప్పుడు కొంతమందికి పర్సులు ఖాళీగా ఉంటాయి. అలా పర్సులు ఖాళీగా ఉన్న పర్సులు డబ్బుతో నిండిపోతాయన్నమాట. అలాగే మీరు బీరువాలో పెట్టుకుంటే బీరువాలో ఒక డబ్బు 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. మీకు కూడా బీరువాలో డబ్బులు కట్టలు కట్టలుగా వచ్చి పడే అవకాశం అనేది ఉంటుంది. కొంతమందిని చూడండి, బీరువా నిండా డబ్బులుంటాయి అన్నమాట. ఏ ఏ ఏం కష్టపడుతున్నారు వాళ్ళు? అది కలుసుబాటు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కాబట్టి. కొంతమందికి బంగారాలు తాకట్లో ఉంటే వాటిని విడిపించుకోగలుగుతారు. ఇలా జేబులో పెట్టుకుంటే చక్కగా మీరు చేసే వ్యాపార స్థలంలో మంచిగా కలిసి రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి చంద్రకిరణాలు తాకేలా ఉంచినటువంటి ఆ రూపాయి మీ యొక్క తలరాతనే మారుస్తుంది. మీకు ఎంతో శక్తివంతంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. అంతేకాకుండా ఈరోజు చంద్రుడు కిరణాలు పడేలాగా కాసేపు బయట ఆరు బయట కూర్చున్నా, ఆరు బయట వెలుగులో కాసేపు అట్లా పడుకున్నా కూడా మీ యొక్క జాతకంలో దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ఒక గ్లాసు పాలను తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసేసి, కొంచెం యాలుక్కాయ పొడి వేసేసి అలా పాలను కూడా చంద్రకిరణాలు తాకేలాగా చక్కగా అలా ఉంచేసేసేయండి. అలా ఉంచేసేసి వాటిని తర్వాత అందరూ ప్రసాదంగా తాగండి. అలా చేయటం వలన మీ జాతక దోషాలు, మీ ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఈ పరిహారాలు అనేవి సింపుల్గా ఇలా ఆచరించండి. రూపాయి బిళ్ళను మాత్రం గుర్తుపెట్టుకోండి, పొరపాటును కూడా కడగకూడదు. కడిగితే మాత్రం అందులో ఉన్న పవర్ అంతా కూడా దిగిపోతుంది. కాబట్టి రాత్రంతా చంద్రుడి యొక్క కిరణాలతో ఎంతో శక్తివంతంగా మారినటువంటి ఆ రూపాయి బిళ్ళను మనం చెప్పినట్లే ఇట్లా బీరువాలో కానీ, లేదా జేబులో కానీ, పర్సుల్లో కానీ ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని అలా ఉంచడం వలన ఆ రూపాయి ఏంటంటే విపరీతంగా 4 దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తుందన్నమాట. ఎందుకంటే చంద్రుడి కిరణాలు అనేవి అంత ప్రకాశవంతంగా ఈరోజు వస్తాయి కాబట్టి అంత శక్తి అనేది మనకు రెట్టింపుగా ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఈ రూపాయి బిళ్ళని ఎవరికీ దానంగా ఇవ్వవద్దు, మీ దగ్గరే ఉంచుకోవాలి. ఇస్తే మాత్రం మీ లక్కంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు ఇలా బీరువాలో గానీ ఇట్లా పెట్టుకున్న తర్వాత చూడండి, ఖచ్చితంగా మీకు మరుసటి క్షణమే డబ్బు చేతికి అందుతుంది. డబ్బు బీరువాలో మీరు పెట్టుకుంటారు. మీరు బీరువాలో ఉంచితే బీరువాలో డబ్బు పెట్టుకుంటాము, లేకపోతే జేబులో ఉంచుకుంటే జేబులోకి డబ్బు రావటము, పర్సులో పెట్టుకుంటే పర్సులోకి డబ్బు రావటం, ఇలా ధనం అనేది ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. ఏంటి నిజంగా మేము నమ్మలేదు, ఇంత బాగా కలిసొస్తుందా? నిజంగా ఇంత రిజల్ట్ ఉంటుందా? అని చెప్పేసేసి మీరే ఆశ్చర్యపోతారనమాట. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కార్తీక పౌర్ణమి, పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన
పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఇలాగ చేసుకోవటం వలన మీ యొక్క తలరాతే మారుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. ఈరోజు చంద్రుడి ముందల కూడా దీపారాధన చేసుకోండి. 365 ఒత్తులతో దీపాలు వెలిగించండి. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రమైనా చేసుకోవచ్చు. సాయంత్రమైన గుళ్ళో వెలిగించుకోవచ్చు, లేదా చంద్రుడి ముందైనా వెలిగించుకోవచ్చు. ఎలాగైనా చేయవచ్చు అనమాట. మీరు పూజలోనైనా ఈ రూపాయి బిళ్ళను పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి పూజలో పెట్టుకోవచ్చు. తర్వాత తీసి ఆరుబయటే ఉంచి తర్వాత లోపలికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈరోజు ఉపవాసం ఉన్నా చాలా మంచిది. ఉపవాసం పూర్తిగా ఉండలేని వారు పాలు పండ్లను అల్పాహారం తీసుకుంటా మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు. సాయంత్రం చంద్రుడికి పూజ చేసుకొని 365 ఒత్తులు కానీ లేదా ఉసిరి దీపం కానీ ఇలా వెలిగించుకొని పూజ విరమించుకున్న తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించుకొని చంద్రుడి ముందర పెట్టినటువంటి ఆ నైవేద్యాలు ఏవైతే ఉంటాయో అంటే గారెలు, బూరెలు, పొంగలి, పరమాన్నము, పాయసము, పులిహార ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు అనమాట. ఇలా చేయటం వలన ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేయటం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, నలుగురు ఏడుపులు, 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలు, డబ్బు పరంగా ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీరు సంపూర్ణ అనుగ్రహంతో శివకేశవుల అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కుబేరుల్లాగా మారుతారు. ఈరోజు ఉసిరి చెట్టును తాకే ప్రయత్నం చేయండి. మీకు ఎంతగానో కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ రోజున ఏంటంటే ఎవరికైనా దానం అంటే ఒక అన్నదానం కానీ, దీపదానం కానీ ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. బ్రాహ్మణులకు దీపదానం చేయండి. పిండి ప్రమిదలు కానీ, వెండి ప్రమిదలు కానీ ఇలాంటివి చేయటం వల్ల మీకు దోషాలు పోతాయి. అలాగే ఇవాళ శివాలయంలో ఏంటంటే శివుడికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయండి. లేదా ఇంట్లో శివలింగం ఉన్న మీరు అభిషేకం నీళ్ళతో కానీ, పాలతో కానీ అట్లా చేసుకోవచ్చు అనమాట. ఈరోజు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వేలాడదీస్తారు. దాన్ని చూస్తే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట. కాబట్టి ఈరోజు నియమనిష్టలతోటి ఇంటిని వాకిలిని చక్కగా శుద్ధి చేసుకొని, గడపకు పసుపు రాసుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని, ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని, చక్కగా తలస్నానాలు చేసేసి, మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని, నలుపు రంగు బట్టలనేవి వేసుకోకూడదనమాట. నాన్ వెజ్లు ఇలాంటివి పొరపాటును కూడా వండకూడదు. ఇలా నియమనిష్టలతో ఇంట్లో దీపారాధన చేసుకొని, తర్వాత చక్కగా శివాలయంలో కూడా దీపాలు వెలిగించినట్లయితే మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడేస్తాడు ఆ శివయ్య. కార్తీక మాసం అంటేనే శివయ్యకి ఎంతో ఇష్టమైన మాసం. అలాగే ఆవుకు కూడా ఆహారంగా ఏదైనా తినిపించండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను కూడా పూజించండి. చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. రూపాయి బిళ్ళను ఎక్కడ పెట్టాలి, ఏ ప్రదేశంలో ఉంచాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.